దేవుడు కూడా అంతే, మనకి ఇచ్చేది దేవుడే. లేకపోతే నీకు ఎటు పక్క నుంచి ఇప్పుడు చాకిరీ చేస్తే వచ్చిందన్నా నువ్వు అంటావేమో. చాకిరీ చేయడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నువ్వు చేయటానికి నీకు పని చూపించింది ఎవరు? నువ్వు పని చేస్తే డబ్బులు ఎగ్గొట్టకుండా వాడు ఇచ్చేటట్టు చేసింది ఎవరు? నీకు 4 రూపాయలు కలిసి వచ్చేటట్టు చేసింది ఎవరు? దేవుని కృప లేకుండా నీకు వచ్చిందా? ఒప్పుకుంటావా మాట? కాదుగా. దేవుడి దయగలిగే నీకు ఇచ్చింది దేవుడు. అది ఏ రూపేణన్నా కానీ ఇచ్చింది దేవుడు. ఇచ్చిన ఆయన మళ్ళీ నాకు కొంచెం సాయం చేయవా అంటాడు. ఎందుకు? బుద్ధిని కనుక్కోవటానికి, బుద్ధిని పరీక్షించడానికి. అప్పుడు రాజీ పడకుండా ఇదిగో నీది నీకు ప్రభువా అని కేటాయించినప్పుడు ఎంత నమ్మకత్వం ఉంది నాన్న నీ దగ్గర అని దగ్గర తీసుకొని ముద్దాటమే కాదు, ఆయన సిద్ధపరిచినవన్నీ నీకు అందిస్తాడు. ఆకాశ వాకిళ్లను విప్పి నువ్వు పట్టజాలనంత, నువ్వు ఆపలేవు నాన్న అంత విస్తారంగా ఇస్తాను నీకు అన్నాడు. అబద్ధాలాడే దేవుడు కాదు. దృష్టి పెట్టుకొని మర్చిపోకుండా మన ఆత్మీయ బిడ్డలు మిగిలిన కూడా చెప్పి దయచేసి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి.